టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 ఇయర్కి సంబంధించి అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే, నోబెల్ శాంతి పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ మరియా కొరీనా మచాడో. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను మరియా కొరీనాకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. మరియా కొరీనా వెనిజులా దేశపు ఉక్కు మహిళగా కూడా పేరు పొందారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తుంది. ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ జోయల్ మోకిర్, ఫిలిప్ అగియన్, పీటర్ హవ్విట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జోయల్ మోకిర్కు సగభాగం టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ద్వారా స్థిరమైన గ్రోత్కు అవసరమైన ప్రీ రిక్విజిట్స్ను గుర్తించినందుకు ఫిలిప్ అగియన్ మరియు పీటర్ హవ్విట్కు మిగిలిన సగభాగంను ప్రదానం చేశారు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన గ్రోత్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు గాను వీరికి లభించింది. బుకర్ ప్రైజ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ కెనడియన్ హంగరియన్ బ్రిటిష్ రచయిత అయిన డేవిడ్ సలై. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, డేవిడ్ సలై రచించిన ఫ్లెష్ నవలకు గాను ఈ అవార్డు దక్కింది. కాగా 2024లో బుకర్ ప్రైజ్ విజేత సమంతా హార్వే. విజ్ఞానరత్న పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ విష్ణు నర్లీకర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, బ్రిటిష్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన ఫ్రెడ్ హులేతో కలిసి ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ ప్రముఖ ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఎడ్యుకేట్ గర్ల్స్ ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థగా రికార్డు సృష్టించింది. ఎడ్యుకేట్ గర్ల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బాలికలు, యువతులకు విద్యను అందిస్తోంది. కాళోజీ సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ నెల్లుట్ల రమాదేవి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్. ఈమె చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2023 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ చిత్రం ఏది? ఆన్సర్ 12th ఫెయిల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి పలు విభాగాల్లో 7 పురస్కారాలు దక్కాయి. ఈ పురస్కారాల్లో భాగంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి గాను, విక్రాంత్ మాసే 12th ఫెయిల్ చిత్రాలకు సంయుక్తంగా దక్కాయి. ప్రసిద్ధ ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం ధార్వాడ జిల్లా తీర్థ గ్రామానికి చెందిన బీబీ ఫాతిమా మహిళల స్వయం సహాయక సంఘం. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రదానం చేసే ఈ పురస్కారం సమాజ ఆధారిత, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను గుర్తించి స్థిరమైన అభివృద్ధి మరియు కాలుష్య నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించే కృషికి గాను ప్రకటిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పురస్కారాన్ని బహుకరించిన దేశం ఏది? ఆన్సర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి విదేశీ నేత నరేంద్ర మోడీయే కావడం విశేషం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 సంవత్సరానికి గాను దేశంలో అత్యంత పరిశుభ్రంగా నిలిచిన నగరం ఏది? ఆన్సర్ ఇండోర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఈ జాబితాలో భాగంగా గుజరాత్లోని సూరత్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కు 5 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు, తెలంగాణకు 2 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు లభించాయి. ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్ మిచెల్ బచెలెట్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఈమె చిలీ దేశం మాజీ అధ్యక్షురాలు. అంతర్జాతీయంగా మానవ హక్కులు, శాంతి, సమానత్వం కోసం ఆమె చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు లభించింది.
2025 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ పురస్కార విజేతలు ఎవరు? ఆన్సర్: మేరీ ఈ బ్రంకో, అమెరికా; ఫ్రెడ్ రామ్స్డెల్, అమెరికా; షిమోన్ సకగూచి, జపాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధిస్తుందో వివరించే ఆవిష్కరణలను కనుగొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను ప్రదానం చేసిన దేశం ఏది? ఆన్సర్: సైప్రస్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025లో జూన్ 15 మరియు 16 తేదీల్లో సైప్రస్ దేశంలో పర్యటించారు. గడిచిన 2 దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాలు 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్: కల్కి 2898 AD. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి గాను, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD చిత్రానికి గాను, ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను పురస్కారాలను అందుకున్నారు. మిస్ యూనివర్స్ 2025 సంవత్సరానికి గాను ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్: ఫాతిమా బోష్. ఈమె మెక్సికో దేశస్థురాలు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 74వ మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్ దేశంలో నిర్వహించబడ్డాయి. మిస్ యూనివర్స్ ఇండియా 2025 మనికా విశ్వకర్మ. మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. 6వ జాతీయ జల అవార్డులు 2024 సంవత్సరానికి గాను ప్రకటించబడిన ఉత్తమ రాష్ట్రాలు ఏవి? ఆన్సర్: మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 2024 సంవత్సరానికి గాను 6వ జాతీయ జల అవార్డులు 2025లో నవంబర్లో ప్రకటించబడ్డాయి. నీటి నిర్వహణ, ఆవిష్కరణ మరియు నాయకత్వాన్ని గుర్తించి ఈ అవార్డులను అందజేస్తారు. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్: ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 2024 అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్, 2023 అవార్డు గ్రహీత ఆశా భోంస్లే, 2022 అవార్డు గ్రహీత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అబెల్ ప్రైజ్ 2025 విజేత ఎవరు? ఆన్సర్: మసాకి కాషివారా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషికి గాను ఈ అవార్డు లభించింది. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్: వినోద్ కుమార్ శుక్లా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, హిందీ సాహిత్యానికి ఆయన చేసిన గొప్ప కృషికి గాను భారతదేశపు అత్యున్నత సాహిత్య గౌరవంగా గుర్తింపు పొందారు. ఈ బహుమతితో పాటు 11 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి కాంస్య విగ్రహం మరియు ప్రశంసా పత్రంను అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2023 సంవత్సరానికి గాను ఎవరికి ప్రదానం చేయబడింది? ఆన్సర్: మలయాళ నటుడు మోహన్ లాల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 2025 సెప్టెంబర్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రముఖ నటుడు మోహన్ లాల్కి ప్రదానం చేశారు. 97వ ఆస్కార్ అవార్డులు 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం ఏది? ఆన్సర్: అనోరా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 97వ వార్షిక అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2025 మార్చి 3న అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఉత్తమ నటుడి పురస్కారం అడ్రియన్ బాడీ ది బూటలిస్ట్ చిత్రానికి గాను లభించింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్: బాను ముస్తాక్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, బాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది. దీనిని దీపా బస్తీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఎన్ని ప్రకటించింది? ఆన్సర్: 139. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే, 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5, తెలంగాణకు 2 పద్మ అవార్డులు లభించాయి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2025 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆన్సర్: మరియంజిలా హంగ్రియా. ఈమె బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్.
2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ లాస్లో క్రాస్నా హోర్కాయ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే ఇతను హంగేరియన్ దేశానికి చెందిన ప్రసిద్ధ నవలకారుడు. ఇది హంగేరీ దేశానికి 2వ సాహిత్య నోబెల్. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.